ఇప్పుడు మనము బ్రాతిస్లావా సిటీ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద ట్రై కంట్రీ బార్డర్. ఫ్రెండ్స్, మేము ఇంకో 3 కంట్రీ బార్డర్ దగ్గరకు వచ్చేసాము. సో ఆ 3 కంట్రీస్లో ఇప్పుడు ప్రస్తుతానికి నేనేమో స్లోవాకియా దగ్గర ఉన్నా, మా చెల్లెలేమో ఆస్ట్రియా దగ్గర ఉంది, మా చిన్నమేమో హంగేరీ దగ్గర ఉంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ యూరోప్. ఇక్కడ మనకు కనిపించేది ఇది అఫీషియల్ సింబల్ ఆఫ్ హంగేరీ, అండ్ దెన్ ఇక్కడ అఫీషియల్ సింబల్ ఆఫ్ స్లోవాకియా, and then we have the official symbol of Austria. Good morning from Trnava in Slovakia. So Trnava అనేది బ్రాతిస్లావాకి దాదాపు ఒక 50 కిలోమీటర్ల అవతల ఉండే ఒక చిన్న టౌన్ అన్నమాట. సో బ్రాతిస్లావా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ స్లోవాకియా, కానీ ట్రనావా అనేది ఒక చిన్న టౌన్. బట్ స్టిల్ మీరు యూరోప్లో ఏ టౌన్కి వెళ్ళినా, పెద్ద సిటీకి వెళ్ళినా చిన్న సిటీకి వెళ్ళినా మీకు 3 కనిపిస్తాయి కంపల్సరీ. ఒకటి చర్చ్, రెండోది క్లాక్ టవర్, మూడోది మనకి క్యాసిల్. సో క్యాసిల్, క్లాక్ టవర్ అండ్ చర్చ్ లేకుండా ఎక్కడ ఉండదు అనమాట. సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా నీట్గా, క్లీన్గా, చాలా బాగుంది. సో ఏమాత్రం మనకి ఇక్కడ ఈ వీకెండ్ సండే రోజు అయ్యేసరికి సో ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ లేదు, అండ్ ఇక్కడ జనాభా కూడా చాలా తక్కువ. సో అందుకని ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం నీట్గా, క్లీన్గా, ఓపెన్ ఎంటీ రోడ్స్ ఉన్నాయి. అండ్ వీకెండ్ అయ్యేసరికి అందరు కూడా సాటర్డే సండే బాగా తాగే అలవాటు కాబట్టి వీళ్ళకి సో రాత్రంతా తాగుతారు, ఉదయం అంతా పడుకుంటారు అనమాట. సో కానీ ఇక్కడ లిటరల్లీ టిపికల్ యూరోపియన్ స్ట్రక్చర్ అంటేనే ఇక్కడ. కాకపోతే నిన్న మేము బ్రాతిస్లావా దగ్గర ఒక డెవిన్ బరోక్ అని వెళ్ళాము. ఆ డెవిన్ బరోలో మాత్రం పాతది, అతి పాత పురాతనమైన క్యాసిల్ కనిపించింది, అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. సో ఈరోజు కూడా ఒకవేళ వీలైతే డే టైంలో ఎఫెక్ట్లో, ఎందుకంటే నిన్న నైట్ ఎఫెక్ట్లో చూపించాను, ఒకవేళ వీలైతే డే ఎఫెక్ట్లో చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ మనం వెళ్ళే దారి ఇక్కడ నుంచి బ్రాతిస్లావాకి వెళ్ళే దారి ఎలా ఉంది. బ్రాతిస్లావాకి నిన్న రాత్రి వెళ్ళాం మేము, నిన్న వెళ్ళాం, కానీ నాకు అంత వీడియోస్ తీయాలనిపించలేదు, అంత క్లియర్ విజిబిలిటీ లేదనిపించింది, కొంచెం మబ్బు కనిపించింది. ఈరోజు ఇట్స్ ఎ బ్రైట్ అండ్ క్లియర్ సన్నీ డే. సో ఈ రోజు మీకు అది చూపిస్తాను. ప్లస్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు సీ వన్ మోర్ ట్రయోకా. సో 3 దేశాలు కలిసే ప్లేస్. సో ఈసారి ఆస్ట్రియా, హంగరీ అండ్ స్లోవాకియా. సో నిన్ననేమో మీరు పోలాండ్ అండ్ స్లోవాకియా అండ్ చెక్ 3 దేశాలు కలిసే చోటు చూస్తారు కదా. ఈసారేమో మనము ఆస్ట్రియా, హంగరీ అండ్ స్లోవాకియా 3 దేశాలు కలిసే చోటుకి వెళ్ళబోతున్నాము. సో అది కూడా చూసుకుంటూ దెన్ వీ విల్ హెడ్ టువర్డ్స్ బుడాపెస్ట్ ఇన్ హంగరీ. మనము బ్రాతిస్లావా సిటీ సెంటర్లో ఉన్నాము. ఇంతకుముందు ఇక్కడ సెంట్రల్కి వెళ్ళి ఐఫోన్ ఏమైనా దొరుకుతుందేమో అని చూశాను. 16 Pro Max దొరకలేదు. మన ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి కానీ ఇంకా ఇక్కడ యూరోప్లో అవైలబుల్ లేవు. సిటీ సెంటర్లో చూడండి, అసలు జనాలే లేరు. సండే ఆఫ్టర్నూన్ నడవడం వల్ల కావచ్చు, అసలు ఏ మాత్రం జనాలు లేరు. ఇక్కడ నుంచి నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద ట్రై కంట్రీ బార్డర్. ఇది సిటీ సెంటర్లో ఒక కేబుల్ బ్రిడ్జ్ ఉంది, సూపర్బ్ ఉంది. ఈ సిటీ కూడా బ్రాతిస్లావా కూడా మళ్ళీ మిడివల్ టౌనే. సో సిమిలర్గానే ఉన్నాయి. ఇంకా అందుకే పెద్దగా ఎక్కువ ఇక్కడ చూసేదంటూ, ఎక్స్ప్లోర్ చేసేదంటూ ఏం లేదు. అన్నీ కూడా మ్యాక్సిమం అదే చర్చెస్, అవే క్యాసిల్స్, అవే ఉన్నాయి మొత్తం. సో అందుకోసమే మనము ఇంపార్టెంట్ లొకేషన్స్, ఏదైనా చూడదగిన ప్రదేశాలకు వెళ్దామని బయలుదేరాము. ఫ్రెండ్స్, మేము ఇంకో 3 కంట్రీ బార్డర్ దగ్గరకు వచ్చేసాము. సో ఆ 3 కంట్రీస్లో ఇప్పుడు ప్రస్తుతానికి నేనేమో స్లోవాకియా దగ్గర ఉన్నా, మా చెల్లెలేమో ఆస్ట్రియా దగ్గర ఉంది, మా చిన్నమేమో
హంగేరీ దగ్గర ఉంది. సో ఇది ఇంకో 3 కంట్రీ బోర్డర్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఇది స్లోవాకియా రాజముద్ర, అక్కడ హంగరీ రాజముద్ర, ఇక్కడ ఆస్ట్రియా రాజముద్ర. సో అలా 3 రాజముద్రలు ఇక్కడ ఆల్రెడీ ట్యాప్ చేసి పెట్టారు. సో ఇక్కడ మనము 3 దేశాల్లో ఒకేసారి కాఫీ తాగొచ్చు అనమాట. ఇక్కడ అందుకే ఒక చిన్న టేబుల్ వేసి పెట్టారు. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే చుట్టూరా మనకు కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట. దీన్ని స్ట్రక్చర్ పార్క్ అని కూడా పిలుస్తారు. 3 కంట్రీ స్ట్రక్చర్ పార్క్ అని చెప్పేసి. ఈచ్ స్ట్రక్చర్కి ఒక్కొక్క డెఫినేషన్ అండ్ ఒక్కొక్క నేమ్ ఇచ్చారు. దానికి ఒక్కొక్క దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉన్నాయన్నమాట. దే ఆల్ బాటమ్ లైన్ ఇస్ దే ఆల్ టాక్ అబౌట్ ద ఫ్రెండ్షిప్. సో ఫ్రెండ్షిప్ బిట్వీన్ అండ్ బాండింగ్ బిట్వీన్ ఆల్ దీస్ 3 కంట్రీస్. సో మనకి యూరోప్లో చెప్పా కదా, 2 కంట్రీస్ అనేది కామన్గా బార్డర్స్ ఉంటూనే ఉంటాయి. 3 కంట్రీ బార్డర్స్ ఇలా మల్టిపుల్ బార్డర్స్ ఉన్నాయి. సో నిన్న మనం ఇంకొకటి పోలాండ్, చెక్ అండ్ స్లోవాకియా బార్డర్ చూసుకున్నాం. ఇక్కడేమో స్లోవాకియా, ఆస్ట్రియా అండ్ హంగరీ బార్డర్ చూసుకున్నాం. సో ఇప్పుడు మేము ముగ్గురం 3 దేశాల్లో నిల్చొని ఈ వీడియో చేస్తున్నాం. సో ఇది సూపర్బ్. అది మొన్న నైట్ టైం చేసాము. ఇది ప్రాపర్ సాయంత్రం వేళ మంచి సూర్యుడు వెలుగులో మనం మంచి ఈ 3 కంట్రీ బార్డర్ చూసుకుంటున్నాము. సో ఇలా 3 కంట్రీస్ కలిసేది అనేది ఇలా మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్. ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రక్చర్ పార్క్ కూడా ప్రిపేర్ చేసి జనాలకి వాళ్ళకి ఒక డిఫరెన్సియేషన్ అనేది తెలిసేలా చేస్తున్నారు అనమాట. సో అటువైపు ఇటువైపు అలా 3 రకాలుగా మనకి 3 కంట్రీస్ అనేది కలిసి ఇక్కడ బార్డర్ కింద వచ్చాయి. నేను మీకు ఇక్కడ వెనకాల ఫోటో కూడా చూపిస్తాను. ఆ ఫోటోలో క్లియర్గా వాళ్ళు డిఫరెన్సియేషన్ చూపించారు మనకి. రోడ్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ ఏ కంట్రీస్ కలుస్తున్నాయి, వాటి కంట్రీస్ యొక్క నేషనల్ ఫ్లాగ్స్ కూడా చూపించారు. ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు హెడ్ టువర్డ్స్ హంగరీ. సో హంగరీ నేషనల్ ఫ్లాగ్ చూస్తే సేమ్ టు సేమ్ మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ లాగే ఉంటుంది. మనకి పైన ఆరెంజ్ ఉండేటైతే మనకి ఇక్కడ వీళ్ళకి కొంచెం రెడ్డిష్ ఆరెంజ్ ఉంటుంది, ఆ తర్వాత వైట్ అండ్ తర్వాత కింద గ్రీన్. ఓన్లీ థింగ్ ఏంటంటే మన డిఫరెన్స్ ఏంటి అంటే అశోక చక్రం. మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్లో అశోక చక్రం ఉంటుంది, హంగేరీలో అశోక చక్రం ఉండదు. అదే మనకి ఈజీ క్లియర్ డిఫరెన్సియేషన్ మార్క్ అనమాట. సో ఇది లొకేషన్ ఎలా ఉందనేది వీలైతే ఒక మంచి డ్రోన్ షాట్ తీసి మీకు ఇంక్లూడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేద్దరు. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్లో పెట్టారనమాట. సో ఈ ట్రయాంగిల్ షేప్లో, ఎందుకంటే 3 దేశాలు కలుస్తాయి కాబట్టి ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ ఒక మనకి టేబుల్ పెట్టారు. సో నేను ఇప్పుడు స్లోవాకియాలో కూర్చున్నట్టు, మా చెల్లెలు ఆస్ట్రియాలో, మా చిన్నమ్మనేమో హంగేరీలో. సో ఇలా 3 దేశాల్లో కూర్చున్నట్టు అనమాట. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఎందుకంటే మనకి మనం చూసుకుంటున్నాం మనకి ఇండియాకు చుట్టుపక్కల ఉన్న బార్డర్స్, పాకిస్తాన్తో మనకు గొడవలే. ఆ తర్వాత అక్కడ మనకి బార్డర్లోనే మనం వెళ్ళలేము. మనకి ఈవెన్ బంగ్లాదేశ్తో గొడవలు లేకపోయినా సరే బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర కూడా మళ్ళీ మనకి ఇష్యూసే, మనకు అంత ఈజీగా రాలేము. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరకు ఎక్కడ జొరబడతారు అని చెప్పేసి. ఆ తర్వాత నేపాల్లో చూసుకున్నా సరే, నేపాల్ అండ్ భూటాన్ ఇవన్నీ ఎంతున్నా సరే అక్కడ మనకి బార్డర్స్ ఉన్నాయంటే ఆ బార్డర్స్లో ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల వరకు కంచేసుకొని, ఆ తర్వాత బోల్ట్ అంతా సెక్యూరిటీ ఉండి, ఫోర్సెస్ ఉండి, ఇవన్నీ ఎన్నో రకాలు ఉంటాయి. ఇక్కడ మిలిటరీ లేదు, చెకప్స్ లేవు, ఫోర్సెస్ లేవు. ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో మైత్రి ఎలా ఉండాలి అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో యూరోపియన్ కంట్రీస్, సో ఇవన్నీ కూడా ఒక రాష్ట్రాల్లాగా ఇండిపెండెంట్ కంట్రీస్ అయినా సరే ఒకే కంట్రీలో ఇండిపెండెంట్ స్టేట్స్ లాగా కలిసి ఉండడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో మనం ప్రతి దాంట్లోనూ ఏదైనా మంచి ఉంటే అది తీసుకోవాలి. ఇక్కడున్న మంచి ఏంటి, ఇలా ఇన్ని బార్డర్స్ కలిసి ఉన్నా సరే ఎవ్వరు ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా కలిసి ఉంటున్నారు. సో అలా కలిసి ఉండాలి. దట్ ఈస్, సో స్ప్రెడ్ ద పాజిటివ్నెస్, స్ప్రెడ్ ద ఫ్రెండ్షిప్ అండ్ ఇట్ విల్ బి ద బెస్ట్. సో ఎందుకంటే ప్రపంచం మనకు ఈ మానవత్వం అండ్ ఈ ఫ్రెండ్షిప్ అనేది చాలా, ఈ స్నేహంతో కూడిన మనస్తత్వం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఆ మైత్రి అనేది ఇక్కడ బాగా నచ్చింది. సో ఇక్కడ కనిపించే ఒక్కొక్క స్కల్ప్చర్లో అదే మనకి వాళ్ళు చెప్తున్నారు. ఒక్కొక్క విగ్రహంలో, ఒక్కొక్క శిల్పంలో వాళ్ళు అలాంటి ఆ మైత్రి అనేది చూపిస్తున్నారు. సో అది నాకు బాగా అనిపించింది. అందుకోసమే మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ నిల్చొనే కాకుండా కూర్చొని కూడా నొక్కి వక్కానిస్తున్నాను. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ ఇన్ యూరోప్, దట్ మల్టిపుల్ కంట్రీస్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్, అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఇప్పుడు ఈ డ్రోన్ పైకి ఎగరేసి ఇది ఎలా ఉందనేది లొకేషన్ చూసుకుందాం.
ఇలా యూరోప్లో మనకి మల్టిపుల్ 3 కంట్రీ బార్డర్స్ ఉంటాయి. మామూలుగా 2 కంట్రీ బార్డర్స్ అనేది కామన్. ఎందుకంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్తున్నామంటే 2 కంట్రీ బార్డర్ అవుతుంది. కానీ 2 కంట్రీస్ కలిసే చోట ఇంకో థర్డ్ కంట్రీ కూడా కలిస్తే దాన్ని ట్రయో అంటారు. ట్రయోకా అంటారు. 3 కంట్రీస్ బార్డర్ అనమాట. సో ఇప్పుడు అలాంటి ఒక బార్డర్‌లోనే ఉన్నా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ 3 కంట్రీ బార్డర్. ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రక్చర్ పార్క్ చేసి పెట్టారు. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ వాళ్ళ ఒక్కొక్క కంట్రీ యొక్క అఫీషియల్ రాజముద్ర కూడా వేసి పెట్టారనమాట. సో ఇక్కడ మనకి 3 టేబుల్స్ వేసి పెట్టారు. దాంట్లో ఈచ్ కంట్రీలో మనము కాఫీయో లేకపోతే టీనో వాటరో కూల్ డ్రింకో ఏదైనా సరే తాగొచ్చు అని చెప్పేసి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ యూరోప్. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎగ్జాక్ట్ మధ్యలో నిల్చొని ఉన్నా. అండ్ ఇక్కడ మనకు కనిపించేది ఇది అఫీషియల్ సింబల్ ఆఫ్ హంగరీ. అండ్ దెన్ ఇక్కడ అఫీషియల్ సింబల్ ఆఫ్ స్లోవాకియా. అండ్ దెన్ వీ హ్యావ్ ద అఫీషియల్ సింబల్ ఆఫ్ ఆస్ట్రియా. సో ఆస్ట్రియా, స్లోవాకియా అండ్ హంగరీ 3 దేశాలు కలిసే బార్డర్ అనమాట ఇది. సో ఇలా ఇంత సింపుల్గా మనకి 3 దేశాలు కలిసే బార్డర్స్ అనేది సో యూరోప్లో మాత్రమే సాధ్యం. మిగతా చాలా కంట్రీస్లో ఎన్ని కంట్రీస్లో మనకి 1 or 2 కంట్రీస్ ఆర్ 3 కంట్రీస్ బార్డర్స్ ఉన్నా సరే అక్కడ ఎన్నో రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల, బార్డర్ చెక్ పోస్ట్ ఉండడం వల్ల మనకి ఇంత ఈజీగా చూడడానికి అవకాశం ఉండదు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూయింగ్ లొకేషన్. అండ్ దెన్ ఆల్సో వీ హ్యావ్ ద స్ట్రక్చర్ పార్క్ హియర్. ఆ స్ట్రక్చర్ పార్క్లో ఒక్కొక్క స్ట్రక్చర్ అనేది ఒక్కొక్క దేశం యొక్క మైత్రిని, వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ని, వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ని వాటన్నిటిని సూచిస్తుంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే we also have a official representation of each of these. సో ఇక్కడ మనకు ఒక బోర్డు పెట్టారనమాట. నేమ్ బోర్డులో మనకి అఫీషియల్ రిప్రజెంటేషన్ అనేది పెట్టారనమాట. సో ఇక్కడ మనకి 3 దేశాలవి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. ఇదేమో మనకి ఇక్కడేమో హంగరీ అండ్ దెన్ ఇక్కడ స్లోవాకియా అండ్ ఆస్ట్రియా. సో మనకి ఇక్కడ క్లియర్గా రాస్తుంది ఆస్టరిచ్ అని చెప్పేసి, అంటే ఆస్ట్రియా వాళ్ళ లాంగ్వేజ్లో. అండ్ దెన్ స్లోవాకీ అంటే స్లోవేకియా. అండ్ దెన్ ఉంగార్ అంటే హంగరీ. సో ఇక్కడ మనకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నేషనల్ ఫ్లాగ్ అనేది సో ఆల్మోస్ట్ మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ లాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు ఈ అశోక చక్రం అనేది మిస్సింగ్ అనమాట. హంగరీ అండ్ ఇండియా నేషనల్ ఫ్లాగ్ లుక్ వెరీ సిమిలర్. ఒకటే సిమిలర్ బార్డర్లో ఉంటాయి, సిమిలర్ ప్యాటర్న్లో ఉంటాయి. కాకపోతే వాళ్ళ నేషనల్ ఫ్లాగ్లో మనకి అశోక చక్రం అనేది ఉండదన్నమాట. సో అదే మేజర్ డిఫరెన్స్. ఇక్కడ నేను చెప్పినట్టుగా ఈచ్ ఆఫ్ ద స్ట్రక్చర్, ఒక్కొక్క స్ట్రక్చర్ యొక్క దాని రిప్రజెంటేషన్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఈచ్ స్ట్రక్చర్ వాళ్ళ యొక్క కంట్రీ యొక్క మైత్రి అండ్ వాళ్ళ యొక్క టెక్నాలజీ అండ్ వాళ్ళ యొక్క ఎబిలిటీ అనేది వాళ్ళు మనకి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ట్రయోకా లొకేషన్. ఇప్పుడు మనము స్లోవాకియా నుంచి ఇలా వస్తున్నాము. ఇటువైపు వెళ్తే ఆస్ట్రియా అండ్ ఇటు వెళ్తే హంగరీ. సో ఈ పర్టికులర్ స్పాట్ అనమాట మనం ఉన్నది. సో స్లోవాకియా, ఆస్ట్రియా అండ్ హంగరీ. సో 3 దేశాలు కలిసే చోట అనమాట. సో అందుకోసమే ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. దీన్ని ట్రయోకా అంటారు. సో నేను మా ఎడిటర్ని అడిగి మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా చూపిస్తాను, ఇంక్లూడ్ చేస్తాను. సో మీరు చూడండి, ఇట్స్ అ బ్యూటిఫుల్ లొకేషన్. సో ఈ ట్రయోకా దగ్గరకు వచ్చాము. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. చెప్పా కదా, 3 దేశాలు కలిసే చోట. అమేజింగ్. సో ఇక్కడ స్ట్రక్చర్ పార్క్ ట్రయోకా చూసారు కదా, సూపర్గా అనిపించింది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఇక్కడ నుంచి మేము హంగరీ క్యాపిటల్ అయిన బుడాపెస్ట్ వెళ్తున్నాము. సో బుడాపెస్ట్ ట్రావెల్ ఎలా ఉంది, ఆ తర్వాత బుడాపెస్ట్ ఎలా ఉంది అనేది మీరు చూద్దరు, కానీ అది నా నెక్స్ట్ వీడియోలో. సో ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.